అదే జగన్మోహన్ రెడ్డి కాపులకు ఎన్ని సీట్లు ఇస్తున్నారని అడగరు. రాయలసీమలో బలంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేది ఎవరు క్వశ్చన్ చేయరు. గత దశాబ్దాలుగా రాయలసీమలో బలిజలు గెలుచుకుంటూ వస్తున్న ఒక బలమైన ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చి తన సొంత సామాజిక వర్గ వ్యక్తికి ఇచ్చినప్పుడు వీళ్ళెవరూ క్వశ్చన్ చేయరు. కానీ మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలన్నది సలహాలు మాత్రం ఇచ్చేస్తుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, కాపులకు తక్కువ సీట్లు ఇస్తున్నామని, తక్కువ సీట్లు పోటీ చేస్తున్నామని మీరు బాధపడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న నాయకులందరికీ నేను అడగదలుచుకున్నది ఒక్కటే. 2019లో మరి టీడీపీతో పొత్తు లేదు, దాదాపు 130 పైగా స్థానాలు పోటీ చేశారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం ప్రచారం చేశారా? పార్టీకి ఆర్థికంగా సహాయం చేశారా? కనీసం కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి